హాయ్ ఫ్రెండ్స్, జిఎస్టీలో మంత్లీ రిటర్న్స్ కాకుండా నిల్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ ట్యాక్స్ పిల్ల ఫ్రమ్ తనుశ్రీ ట్యాక్స్ సొల్యూషన్స్. రెగ్యులర్ రిటర్న్స్ అంటే సేల్స్, పర్చేస్, ట్యాక్స్ పేమెంట్, ఈ 3 డీటెయిల్స్ మనం గవర్నమెంట్కి ఎవ్రీ మంత్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ రిటర్న్స్లో మెయిన్లీ వచ్చేసి GSTR-1 సేల్స్ డీటెయిల్స్, GSTR-3B ట్యాక్స్ పేమెంట్, ఈ డీటెయిల్స్ అనేవి మనం ఫైల్ చేసుకుంటాం. అలాగే సేల్స్ లేకపోయినా కూడా నిల్ రిటర్న్ అనేది కంపల్సరీ ఫైల్ చేసుకోవాలి. మనకి సేల్స్ లేకపోయినా, పర్చేస్ లేకపోయినా, బిజినెస్ స్టార్ట్ అవ్వకపోయినా, ఎలాంటి ట్రాన్సాక్షన్ లేకపోయినా కూడా ఈ నిల్ రిటర్న్ అనేది మనం ఫైల్ చేసుకోవాలి. నిల్ రిటర్న్స్లో కంపల్సరీ వచ్చేసి GSTR-1, GSTR-3B అనేవి నిల్ అనేసి మనం ఫైల్ చేసుకుంటాం. సో ఈ రెండిట్లో ఏ రిటర్న్స్ మనం స్కిప్ చేసినా లేట్ ఫీజ్ పెనాల్టీ అనేది పడుతుంది. సో జీఎస్టీ ఫైల్ చేస్తే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.